నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి బీజేపీ ప్రపంచ రికార్డును సృష్టించిందట. ఒక్కరోజే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక్క రోజులోనే మధ్యప్రదేశ్లో ఒక మిరాకిల్ జరిగిందట. మధ్యప్రదేశ్ వేదికగా కూడా ప్రపంచ రికార్డును సృష్టించిందట బీజేపీ. ఇదంతా కూడా ఇలాంటివన్నీ కూడా బీజేపీ పార్టీలో ప్రధాని మోదీ హయాంలో మాత్రమే జరుగుతాయి. మరొక పార్టీకి ఇలాంటి చరిత్రను లిఖించడం చాలా కష్టమని చెప్తున్నారు. అంతేకాదు, ఒక పార్టీకి రాజీనామా చేసి మరొక పార్టీలో వెంటనే సభ్యత్వం తీసుకోవడము ఇంత పెద్దన భారీ ఎత్తున అనేది ఇప్పటి వరకు జరగలేదు అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఆర్టికల్ని ఒకసారి చూద్దాం. శనివారం ఒక్కరోజునే కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో ఏకంగా 1.26 లక్షల మంది కార్యకర్తలు అధికారికంగా బీజేపీలో జాయిన్ అయ్యారు. మొన్న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దీంతో ఆ రోజును పురస్కరించుకొని ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే 1,26,000 మంది కార్యకర్తలు బీజేపీలో చేరడం విశేషం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున 1,26,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తమ పార్టీకి రాజీనామా చేసి 1,26,000 మంది మాజీ కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే బీజేపీ కార్యకర్తలుగా జాయిన్ అయ్యారట. ఇది ప్రపంచ రికార్డు. ఇంత ఎత్తున ఇంత భారీ స్థాయిలో ఒక పార్టీకి రిజైన్ చేసి కార్యకర్తలు మరొక పార్టీలో చేరిన సందర్భాలు లేవట. మోదీ హయాంలో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనేది ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో, అలాగే మరొక పక్క నుంచి సర్వేలలో కాంగ్రెస్ ఈ ఎన్నికల తర్వాత పూర్తిగా కొలాప్స్ అవుతుంది, 28 నుంచి 38 స్థానాల మధ్యలోనే లోక్సభ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది అంటూ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్లో ఉంటే తమ భవితవ్యం ముందు శూన్యంగా మారే ఛాన్స్ ఉంది కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా బీజేపీలో చేరడం ద్వారా మోదీ లాంటి ఒక నాయకుడి ఇలాకాలో కార్యకర్తలుగా పనిచేస్తే రానున్న రోజుల్లో మంచి పేర్లతో పాటు దేశ ఉజ్వల భవితలో భాగమైన వాళ్ళు అవుతారు అనే ఉద్దేశంతో 1,26,000 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారట. అయితే ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. అదేంటంటే బీజేపీలో జాయిన్ అయిన వారంతా 1.26 లక్షల మంది కార్యకర్తలు కూడా ఒక్క మధ్యప్రదేశ్కు చెందిన వారే కావడం గమనార్హం. అంటే ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 1.26 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారన్నమాట. అది కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం రోజు. ఇదొక ప్రపంచ రికార్డుగా అభివర్ణిస్తున్నారు. ఒక పార్టీకి రాజీనామా చేసి మరొక పార్టీలో ఇంతమంది చేరడం వరల్డ్ రికార్డ్ అట. మధ్యప్రదేశ్ ఒక్క స్టేట్లోని 1,26,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేసి వెంటనే 1,26,000 మంది కార్యకర్తలు బీజేపీలో చేరడం అనేది వరల్డ్ రికార్డ్ అట. ఇలాంటిది ఎక్కడా ఎప్పుడూ జరగలేదట. అది ఆ పార్టీ ప్రజల్లోకి ఎంతగా వెళుతోంది అనే దానికి నిదర్శనంగా చెప్తున్నారు. దాంతోపాటు ఇదొక ప్రపంచ రికార్డ్ అంటూ కూడా అభివర్ణిస్తున్నారు. ఏదేమైనా కానీ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి 1,26,000 మంది కార్యకర్తల్ని పోగొట్టుకుంటే అదే రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీని మరో మైలురాయికి చేరుస్తూ పార్టీకి సంబంధించి వరల్డ్ రికార్డు సృష్టిస్తూ 1,26,000 మంది బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారట. ఇది కాంగ్రెస్ పార్టీ పతనానికి, బీజేపీ పార్టీ ఆకాశానికి ఎదగడానికి ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు దీని గురించి చర్చించుకుంటున్నారు. ఇవి ఈ ఆర్టికల్కి సంబంధించి. మరి మీరేమనుకుంటున్నారు? 1,26,000 మందితో మధ్యప్రదేశ్ ఒక రికార్డు సృష్టించింది. మరి ఏ స్టేట్లోనైనా ఈ రికార్డు బద్దలయ్యే ఛాన్స్ ఉందా? ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా? ఎందుకు ఇంతమంది భారీ ఎత్తున కాంగ్రెస్కి రాజీనామా చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.